హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచూరియా తయారీ విధానం చూద్దాం. ఇలా చేసుకొని బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మంచూరియా ఎంతో హెల్తీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మంచూరియా తయారీ విధానం చూద్దాం. మంచూరియాకి కావాల్సినది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజీ తీసుకుని అవి బాగా మిక్స్ చేసుకుని వాటర్ చాలా వస్తాయి. ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేసాక చూసారా ఎంత వాటర్ వచ్చిందో? వాటర్ తీసాక కారం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోకూడదు అసలు, ఎందుకంటే క్యాబేజీలోనే చాలా వాటర్ ఉంటుంది. మనకి రౌండ్గా వచ్చే విధంగా చూసారా, అలా చిన్న చిన్న రౌండ్ చేసుకునే వరకు ఆ విధంగా రావాలి. మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మంచూరియా బాల్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచూరియా బాల్స్ వేసుకోవడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెంటనే వేసుకున్న వెంటనే కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ అలా వేగనిచ్చాక చూసారా, ఇదే కలర్ వచ్చే వరకు అలా వేపుకోవాలి, చిన్న లో ఫ్లేమ్లో ఉండేలా. అవి మనం తీసుకుని మిగతావి కూడా ఉంటాయి కదా, సెకండ్ వాయ్, అది కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక కలర్స్ చూసారా, సేమ్ అదే కలర్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి. అలా వేపుకున్నాక ఇవి కూడా తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, అలా రావాలి. అదే విధంగా వచ్చాక మనం నెక్స్ట్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసి ఆనియన్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుని బాగా మిక్స్ చేశాక 2 మినిట్స్ మిక్స్ చేశాక ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ వేసుకొని బాగా కలపాలి. ఇది మనకి 50% వేగాలి. ఎక్కువ వేగితే అంత టేస్టీగా ఉండదు. అలా 50% వేగాక మనం సాసెస్ వేసుకోవాలి. నా దగ్గర షెజ్వాన్ సాస్ ఉంది కాబట్టి షెజ్వాన్ సాస్ వేసుకున్నారు, మీకు స్కిప్ చేయొచ్చు కావాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనకి ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా మరిగించాక చూసారా అదే విధంగా రావాలి. ఆ విధంగా వచ్చాక మనం మంచూరియా బాల్స్ వేసుకుని అలా బాగా మిక్స్ చేయాలి. 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కలిపాక మనకి కావాల్సిన ఎంతో టేస్టీకరమైన మంచూరియా రెడీ అయింది ఫ్రెండ్స్. అది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనం కొత్తిమీర వేసుకుని లాస్ట్గా అలా తింటూ ఉంటే ఎంత తింటే అంత తినాలనిపించే టేస్ట్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.